ఇక్కడ ఉన్నది డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. అందరు అన్ని విషయాలు మాట్లాడిండు. నేను దళితుల గురించి, మాదిగ గురించి, దళిత వాదం గురించి, నకిలీ దళితుల గురించి, దుర్మార్గుల గురించి, మోసగాడి గురించి, బ్లాక్ మెయిలర్ గురించి మాట్లాడతా. అటుపక్క ద్రోహి, తెలంగాణ ద్రోహి, నమ్మక ద్రోహి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి అనేక పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నర రూప రాక్షసుడు ఒక పక్క వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొస్తే ఈ రోజు నిక్కాసు తెలంగాణ ఉద్యమ బిడ్డ, ఉద్యమకారుడు, నా సోదరుడు పక్క తాటికొండ రాజయ్య మాదిగా, వినయ్ భాస్కర్ ఉద్యమకారుడు, అందరికీ అన్న అంటే దయాన్న మా మంత్రివర్యులు గండ్ర జ్యోతి సారన్న, అదేవిధంగా బండ ప్రకాశన్న, పేటపల్లి శ్రీనన్న, మేమందరం నరేందర్ నన్నపునేది ఆ పక్కనుంటారా ఈ పక్కనుంటారా తెలుసుకో చూద్దాం. ఈరోజు ఊసర వెళ్ళే సిగ్గుపడేటట్టు రాజకీయ ఎత్తులతో జిత్తులతో రాజకీయ అధికార దాహంతో మళ్ళొక్కసారి మంత్రి కావాలి, నా బిడ్డ ఎంపీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి నమ్మించి నమ్మబలికి పెద్దాడి దగ్గర పెద్ద మూట, చిన్నాడి దగ్గర చిన్న మూట, దయాన్న దగ్గర దయాతో ఇచ్చే మూట, పోచంపల్లి తమ్మి చెల్లెనిస్తా, చెల్లెని చూసుకోవాల బాధ్యత నీదని చెప్పేసి పోచంపల్లి దగ్గర, గండ్రా దగ్గర, అందరి దగ్గర, ఎవ్వరి దగ్గర ఎంత మూట వస్తే అంత మూట వసూలు చేసుకొని అడుక్కునుడు అలవాటున్నవాడు టీడీపీలో ఉన్నప్పుడు బిడ్డల పెళ్లి చేస్తే బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు పట్టుకొని బిల్డింగ్లు కట్టుకునే కార్యక్రమం వరకు ఎక్కడ చూసినా కూడా అడుక్కునుడే అలవాటుగా. ఈరోజు కేసీఆర్ గారిని ఎప్పుడైతే బ్లాక్ మెయిల్ చేసినావో అప్పుడే నీ రాజకీయ పతనం ప్రారంభమైంది. నీ రాజకీయ జీవితం ఇక్కడితో ముగియబోతా ఉంది. నీ బిడ్డ మా సుధీర్ చేతిలో రేపు రాజీనామా చేసి బిడ్డ గణపురంలో చూసుకున్నాం. 3 నెలల 4 నెలల ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తేల్చుకునే రోజులు దగ్గర పడ్డా బిడ్డ. నీ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో అన్ని పదవులు అనుభవించే 10 ఏళ్ళు ఏకైక మంత్రిగా, మార్కెట్ మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా అన్ని అనుభవించండు. ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పరిచిండు. అక్కడి నుంచి వచ్చి మెల్లగా చంద్రబాబు నుంచి తప్పించుకున్నాడు. కేసీఆర్ సంఖ్యల జొర్రి మళ్ళా ఇక్కడ ఎంపీ, డిప్యూటీ సీఎం, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్. మొత్తం కలిసి 20 ఏళ్ళని ప్రస్థానం మొత్తం కూడా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న నువ్వు తోడి బతుకు బాడ. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పై మంత్రి అయి ఒరగబెడతాడట అభివృద్ధి కోసం అట. ఎవరిని అభివృద్ధి చేయడానికి? నీ బిడ్డ 3 బిడ్డలు ఉన్నారు, 2 బయట ఉన్నారు, ఇక్కడ 1 బిడ్డ ఉన్నది. 3 అభివృద్ధి చేయడానికా? లేకపోతే వాళ్ళ బిడ్డలకు అభివృద్ధి చేయడానికా? ఎవరిని అభివృద్ధి చేయడానికి వస్తున్నావు? గణపురంలో రచ్చబండ దగ్గర కూర్చున్నామా? గణపురం నువ్వేం చేసినావు, నేనేం చేసినావు చెప్తా. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్ కు పోతున్నాను చెప్పినావు. నువ్వే చెప్పినావు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది. మేము 39 మంది ఉన్నాం, 8 మంది బీజేపీ ఉన్నది, 7 ఎంఐఎం ఉన్నాం, మాకు కూలగొట్టుడు పెద్ద లెక్క కాదు అన్నాడు.
కడియం చేసి బస్సు రాష్ట్రం. అందుకనే కాంగ్రెస్ లో పోయి మొత్తం అందరూ కూడా చేపెట్టి వాళ్ళందరినీ కూడా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మాత్రమే ఈ రోజు అన్నకు పోయిండు. రేవంత్ రెడ్డి గుట్టలో కేసీఆర్ పడ్డడం, మన కడియం శ్రేణి పడ్డడం, కడియం శ్రేణి గుట్టలో రేవంత్ పడ్డడం. ఇద్దరు కూడా తోడు దొంగలు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దొంగలు. రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు, నేను మాదిగల ఓట్లతో జెడ్పీటీసీ అయినా, నేను మాదిగల ఓట్లతో ఎమ్మెల్సీ అయినా, నేను మాదిగల ఓట్లతో ఎమ్మెల్యే అయినా, నేను మాదిగల ఓట్లతో ఎంపీ అయినా, నేను మాదిగల ఓట్లతో ఎమ్మెల్యే ఇవాళ ముఖ్యమంత్రి అయినా అంటే మాదిగల ఓట్లతో అని చెప్పిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఇలాగ క్యాబినెట్ లో ఒక్క మాదిగ బిడ్డ లేరు. దామోదర్ రాజనరసింహ, మోతి, ప్రసాద్ కుమార్ స్పీకర్, ఆయన పంబాల మాల ఉపకులం, మాల దాసి బట్టి విక్రమార్క, ఎవ్వరు కూడా క్యాబినెట్ లో ఒక్క మాదిగ లేడు. ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా నా జాతి మాదిగ జాతి బిడ్డలు 12% ఉంటే సిగ్గు శరం లేకుండా అందరూ కూడా నావ దాట వరకు మూడమల్లన్న దాటినాక మూడమల్లన్న అన్నట్టు వాళ్ళ ఓట్లతో కలిసి ఈ రోజు 7 దాటి మరి ఎక్కిరిచ్చినట్టు ఈ రోజు మళ్ళీ ఎంపీ స్థానాలలో 2 మాలకు బయలుదేరి చెప్పుకునే ఇక్కడ ఇచ్చి తన గోరి తనే తోసుకున్నాడు. రేవంత్ రెడ్డి గొయ్యి తనే తువ్వుకుంటా ఉండవు. ఎవరైతే శనిలాగా ఇక్కడ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ శనిలా పట్ల కడియం శ్రీహరి ఇలా కాంగ్రెస్ పోయి పీడా పోయింది. శనీశ్వరుడు పోయిండు, రేవంత్ పొందర చేరిండు. ఈ రోజు అక్కడ ఓడగొట్టడానికి మాత్రమే పోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా ఏ రకంగానైతే జాతీయ స్థాయిలో 7వ స్థానము ఓట్లేసింది మనమే, అదేవిధంగా మొన్న తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ పోస్ట్ దయాకర్ను ఇక్కడ మన వరంగల్ నుంచి గెలిపినాం. అప్పుడేమో తెలంగాణ వాదానికి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఓట్లేసుకున్నాం. ఈ రోజు కడియం శ్రీహరి ఉన్న కసితోటి తను చేసిన మోసానికి ప్రతీకారం తెచ్చుకోవడం కోసం అందరం ఒక్కటైపోయి నియోజకవర్గాల పోటీ 7 నియోజకవర్గాల్లో ఎట్లయితే ఆధిపత్యాన్ని చూపించి ముందుకు పోయినామో ఈ రోజు కసితోటి, కోపంతో, రేషంతో కడియం శ్రీహరి అంతనే మన పంతం లెక్క దళితులు, బహుజనులు, అగ్రకులస్తులు అందరికీ ఉమ్మడి శత్రువు ఎవరంటే కడియం శ్రీహరి. ఆయన ఎన్ని చెప్పొచ్చు ఆయన గురించి, ఆయన కులమునకి బిడ్డ మతమునకి వాళ్ళు మొత్తం రిజర్వేషన్ అక్రమంగా 60 ఏళ్లు దోచుకున్నాడు. 60 పూర్తి కంప్లీట్ చేసిండు. మాదిగల, మాలల, ఉపకులాల రిజర్వేషన్ మొత్తం కూడా కొల్లగొట్టిన నీతి మాలిన దుర్మార్గుడు కడియం శ్రీహరి. అలాంటి ఈరోజు 17 నియోజకవర్గాల ఎన్నికలు జరిగితే దేశము రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ ముఖానే చూస్తా ఉన్నారు. ఏమైతే కడియం శ్రీహరి అంతం ఎంత ఘోరంగా ఉంటుందో ఆయన అంతం చేయాలని అందరికి వచ్చేసింది. గ్రామీణ ప్రజలు, కూలీనాలు చేసేవాళ్ళు, ఉపాధి హామీ పనిచేసేవాళ్ళు గింత దుర్మార్గం ఉంటుందా? మొన్ననే కారు గుర్తు మీద గెలిచిండు, మళ్ళా ఏ ముఖం పెట్టుకొని వస్తాడో చేయి గుర్తుగా మరి చెప్పుతో పెడతామంటున్నారు. సాగు తప్పు, ఏళ్ళల్లా సాగు తప్పు, చెప్పు లేదా అనేది ఏ గుడికి పోయినా కూడా ఇప్పటి వరకు ఒక నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాడు. ఏ మండలానికి పోలే, గణపురంలో ఉంటున్నా సామిరెడ్డి చూసుకో దిమ్మ తిరుగుతుంది. ఆ రకంగా మనమందరం కూడా కేసీఆర్ గారు బలపరిచి ఆయన సిన్సియారిటీని, సీనియారిటీని మరి సౌమ్యుడిని చూసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అభ్యర్థిగా ఉంటాడు అంతే, గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి. దయాకర్ ఎవరో తెలియదు, దేశంలో 7వ స్థానం ఓట్లు వేయించడం. దయాకర్ ఎవరో తెలియదు, తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ ఓట్లు వేయించడం. ఇప్పుడు కష్టం వేసే ఓట్లు అంతకంటే రావా?
అంతకంటే ఎక్కువ రావా? అందుకని వాడు మొత్తం నేను కోపం ఇవ్వద్దు, కోపం ఎక్కువైతే చెడ్డ మాట వస్తాయి. అందుకనే వాడంతనే మన పంట కావాలి. మన సుధీర్ రెడ్డి అన్నను భారీ మెజారిటీ కారు గుర్తు కొట్టేసి గెలిపించాలి కోరుకుంటూ సుధీర్ కుమార్ మాదియా అలాగా. అందుకనే తమ్ముడు సుధీర్ కుమార్ మాదియాకు మనము భారీగా కారు గుర్తు మీద కొట్టేసి గెలిపించాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఇదే ఉత్సాహంతో, రోషంతో, జోష్తో ఊర్లలో గతంలో ఇంకేదో పడతారు అది ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఓన్లీ రోషంతో జోష్తోనే గుద్దుడే దిమ్మ తిరిగిపోవాలి. ఆ రకంగా మీరందరూ కూడా మీ నియోజకవర్గాలలో గొప్పగా ఇప్పటికే కార్యక్రమాలు జరిగినాయి. తప్పకుండా మనందరం కలిసి భారీ మెజార్టీ జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.